ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. పరలోక తండ్రి ఆరాధన సర్వలోక సృష్టికర్త ఆరాధన పరలోక తండ్రి ఆరాధన సర్వలోక సృష్టికర్త ఆరాధన పరిశుద్ధుడా ఆరాధన పరమోన్నతుడా ఆరాధన పరిశుద్ధుడా ఆరాధన పరమోన్నతుడా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. నరలోక రక్షకుడా ఆరాధన నా యేసు రాజా ఆరాధన నరలోక రక్షకుడా ఆరాధన నా యేసు రాజా ఆరాధన ప్రేమ స్వరూపా ఆరాధన ఆల్ఫా ఒమేగా ఆరాధన ప్రేమ స్వరూప ఆరాధన ఆల్ఫా ఒమేగా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రమును
నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడని గుర్తించి మరి ఈరోజు ఆ ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మనకిచ్చినందుకు గాను ఆ దేవాది దేవునికి వందనాలు అర్పిద్దాం. దివ్యవాణి ఛానలు ఇంత అద్భుతంగా మరి సువార్తను ప్రకటన చేయటానికి సహకరిస్తున్నటువంటి దాతలను అందరినీ కూడా ఈ ఆరాధనలో గుర్తుంచుకుందాం. మన వ్యక్తిగత తలంపులను ఆ సత్ప్రసాదనాథునికి సమర్పించుకుందాం. ఆ దేవాది దేవుణ్ణి మనందరం కూడా రెండు చేతులు పైకి లేపి స్తుతించి ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమయంలో ఆ ప్రభుకి మన సమయాన్ని ఇద్దాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం, మా కాపరి వందనం, మా కాపరి వందనం, మా కాపరి స్తోత్రం, మా కాపరి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందరూ గొంతెత్తి విశ్వాసంతో ఆ ప్రభుని స్తుతించి ఆరాధించినట్లయితే ఆ దేవుని యొక్క దీవెనలు మనందరికీ కూడా ధారాళంగా ప్రసాదిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ విశ్వాసంతో మనందరం కూడా ప్రభుని మరి ఒకసారి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం, మా కాపరి వందనం, మా కాపరి వందనం, మా మేపరి వందనం, మా మేపరి వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనందరం కలిసి ఆ దేవాది దేవుణ్ణి ఈ యొక్క భజన గీతంతో ఆరాధించి స్తుతిద్దాం. నాతో పాటు కలిసి ఆ ప్రభుని ఆరాధిద్దామని మీ అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి నీకే స్తుతి ఘన మహిమా, తండ్రి మీకే స్తుతి ఘన మహిమా, తండ్రి నీకే స్తుతి ఘన మహిమా, తండ్రి మీకే స్తుతి ఘన మహిమా, తండ్రి నీకే స్తుతి ఘన మహిమా, తండ్రి మీకే స్తుతి ఘన మహిమా, తండ్రి నీకే స్తుతి ఘన మహిమా, తండ్రి మీకే స్తుతి ఘన మహిమా, తండ్రి నీకే స్తుతి ఘన మహిమా, తండ్రి మీకే స్తుతి ఘన మహిమా, తండ్రి నీకే స్తుతి ఘన మహిమా, తండ్రి మీకే
స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. పావనాత్మా 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 స్తుతి గణ మహిమా. తండ్రి మీకే స్తుతి గణ మహిమా. తండ్రి మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. పావనాత్మా స్తుతి గణ మహిమా. పావనాత్మా స్తుతి గణ మహిమా. తండ్రి మీకే స్తుతి గణ మహిమా. అందరూ కలిసి ఆ దేవాదేవుని స్తుతించండి. స్తుతి గణ మహిమా. యేసువా మీకే స్తుతి గణ మహిమా. యేసువా ఎవరైతే స్తుతిస్తున్నారో వారి మీద దీవెనలిస్తున్నాడు దేవుడు. ఆత్మదేవా స్తుతి గణ మహిమా. పావనాత్మా స్తుతి గణ మహిమా. తండ్రి మీకే స్తుతి గణ మహిమా. తండ్రి మీకే స్తుతి గణ మహిమా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునగాక. 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుంచి 37 వరకు. యేసు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుచున్నప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలయును అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగ ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. కానీ అతడు తనను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇటులా సమాధానమిచ్చెను. ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోసుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూసియు తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూసి తొలగిపోయెను. పిదప ఒక సమరీయుడు అటు పయనమైపోవచ్చు అతనిని చూసెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దీనారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురులో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరము చూపినవాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యేసుక్రీస్తు నాథుడు సత్ప్రసాద రూపంలో ఉన్నటువంటి ఆ ప్రభుకి మనందరం కూడా ఒకసారి కృతజ్ఞతలు చెల్లిద్దాం. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవాది దేవుడు మనందరినీ కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉంటూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అనగా, లూకా శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనం. ఇందులో మనం చూస్తూ ఉన్నట్లయితే, అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది.
ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ధర్మశాస్త్ర బోధకుడికి ప్రభువారు అడుగుతున్నటువంటి ప్రశ్న, ముఖ్యంగా ధర్మశాస్త్రము ఏమని చెబుతూ ఉంది, దానిని నీవు ఏ విధంగా గ్రహించావు? సర్వసాధారణంగా మనందరికీ తెలుసు, మన పిల్లవాడు స్కూలుకి వెళ్తున్నాడని తెలుసు. కానీ అతడు అక్కడ ఏమి చేస్తున్నాడో మనకి తెలియకపోవచ్చు. దేవాలయానికి వెళుతున్నాము అని తెలుసు, కానీ ఏ ఉద్దేశంతో ఏమి చేస్తూ ఉన్నామో మనకు తెలియకపోవచ్చు. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో విధాలుగా మనము చూస్తూ ఉంటున్నాం, కానీ దానిని అక్కడితోనే వదిలేస్తూ ఉన్నాం. ప్రభువారు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమని నీవు గ్రహిస్తూ ఉన్నావు? తెలుసుకున్నటువంటి విషయాన్ని నీవు ఏమి చేయాలని గుర్తిస్తూ ఉన్నావు? ఈనాటి సువిశేషంలో ధర్మశాస్త్ర బోధకునికి ప్రభువారు సూటిగా అడిగినటువంటి ప్రశ్న, ధర్మశాస్త్రం ఏమని బోధిస్తూ ఉంది, దానిని నీవు ఏ విధంగా గ్రహించావు? మనము విన్నటువంటి ఆ యొక్క ఉపమానంలో మరి యాజకుడు, లేవీయుడు కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోవటం చూస్తూ ఉన్నాం. తరువాత ఒక సమరీయుడు ఆ వ్యక్తిని చూసి జాలిపడి తాను పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. దీనిని వినటానికి చాలా ఎంతో బాగుంటుంది, దీని గురించి చెప్పుకోవటానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇది ఆ ధర్మశాస్త్ర బోధకునికే ప్రభువారు చెప్పారు, కానీ నాకు మాత్రం కాదు. ఆ ధర్మశాస్త్ర బోధకుడే ప్రభువుని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, కానీ నేను కాదు. కాబట్టి ఈ యొక్క ఉపమానం ఆయనకు సంబంధించింది, నాకు సంబంధించింది కాదు అన్నటువంటి ఆలోచన, భావం మనలో ఉన్నట్లయితే అది తప్పు. మనం తెలుసుకుంటూ ఉంటున్నాం, ప్రభు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని వింటున్నాం. విన్న తర్వాత ప్రభు అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న, ఏ విధంగా నీవు దీనిని అర్థం చేసుకున్నావు? ఈ ఉపమానాన్ని మనము ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం అన్నటువంటి ఆత్మ పరిశీలన చేయటం ఎంతైనా అవసరం. ప్రియులారా, ఆ దేవాది దేవుణ్ణి మనందరం కూడా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ప్రభువుకి వందనాలు అర్పిద్దాం. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము స్తుతి ఆరాధన మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం, కొన ఊపిరితో ఉన్నాడు అని మనం ఆ వ్యక్తి గురించి వింటూ ఉన్నప్పుడు, కొన ఊపిరితో ఎంతోమంది బిడ్డలు మన కుటుంబాల్లో ఉంటూ ఉన్నారు. కొన ఊపిరితో ఎంతోమంది సంఘములో ఉంటూ ఉన్నారు. కొన ఊపిరితో ఎంతోమంది విద్యా సంస్థల్లో ఉంటూ ఉన్నారు. కొన ఊపిరితో సమాజంలో ఎంతోమంది ఉంటున్నారు. వీరందరినీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మనలో గ్రహింపు లేదు కాబట్టి ఈ సమాజంలో ఇంకా ఎందుకు కూడా ఫలితమనేది లేకుండా, వారి యొక్క జీవితానికి అర్థమనేది లేకుండా బలహీనులైపోతూ
క్షీణించిపోతూ తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటున్నారు. ఎవరు వీళ్ళంతా? ఎందుకు వారి జీవితాలు ఇలా బలహీనపడుతూ ఉంటున్నాయి అంటే వారిలో ఉన్నటువంటి బలహీనత. తరువాత వారు పేదవారు, వారు వ్యాధి బాధలు అనుభవిస్తున్నటువంటి వారు, అన్నిటికంటే ముఖ్యంగా ఒంటరి వారు. ఈ వ్యక్తులు సమాజంతో పొంతన లేకుండా, కుటుంబంతో పొంతన లేకుండా, ఎవరితోనూ కూడా పొంతన లేకుండా తాము ఒంటరి జీవితానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు. అందుకనే మనం చూస్తూ ఉన్నాం, ఈ వ్యక్తి ఒంటరిగా ఉండటం చూసి దొంగలు వస్తూ ఉన్నారు. బలహీనుడు కాబట్టి, ఒంటరివాడు కాబట్టి తన ప్రాణాలని ఆయన కాపాడుకోలేకపోతూ ఉన్నటువంటి స్థితిలో ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఆ మార్గ మధ్యంలోనే యాజకుడు వెళ్ళాడు, ఒంటరిగానే వెళ్ళిపోయాడు. లేవీయుడు వెళ్ళాడు, ఒంటరిగానే వెళ్ళిపోయాడు. ఆ తరువాత సమరయుడు ఒంటరిగా వెళ్ళలేదు. ఆయన తనతో పాటు ఆ గాయపడినటువంటి వ్యక్తిని తీసుకొని ఒక సత్రమునకు వెళ్ళి ఆ సత్రంలో ఉన్నటువంటి యజమానుని సందర్శించి విన్నవించి, ఆ విధంగా ఉన్న తరుణంలో చివరికి ధర్మశాస్త్ర బోధకుడు కూడా చెబుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, కనికరము చూపినటువంటి ఆ వ్యక్తే గొప్పవాడు అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి ఒక మాట, ఇదిగో ఆ విధంగా నువ్వు కూడా చెయ్యి. అంటే ఈ సమరయునికి, ఒక పేద మరణములో ఉన్నటువంటి వ్యక్తికి ఆదరణ చూపటం ద్వారా సత్రంలో ఉన్నటువంటి వ్యక్తికి పరిచయం ఏర్పాటు చేసుకోవటం, అందులో మంచి క్రియలు చేయటం ద్వారా ఈ యొక్క ధర్మశాస్త్రకుడు కూడా మంచివాడు అని చెప్పటము, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇలాగే ఉండాలి అని మనకు బోధించటము, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభు మన నుంచి ఆశించేది ఏమిటి అంటే ఐక్యమత్యం. మనందరం ఒకటిగా ఉండాలని, కలిసిమెలిసి జీవించాలని ఆ ప్రభు యొక్క తలంపు. కానీ ఈ సమాజం తనతో ఉన్నటువంటి వారిని దూరం చేసుకుంటూ ఉంటుంది, తనొక్కడే జీవించాలన్నటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం, ధర్మశాస్త్ర బోధకుడు లూకా శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ధర్మశాస్త్ర బోధకుడు, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలెను? నిత్య జీవం పొందాలని ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేయాలి. ఎందుకు అంటే ఈయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తి. కానీ తన స్వార్థంతో నేను ఏమి చేయాలి అంటే, నా జీవితం బాగుంటే చాలు, నేను రక్షింపబడితే చాలు, మిగతా వారు ఏమైపోయినా నాకు పర్వాలేదు. స్వార్థంతో కూడినటువంటి ఆలోచన మనుషుల్ని దూరం చేస్తూ ఉంటుంది. స్వార్థ బుద్ధితో ఎల్లప్పుడూ తమ గురించే ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులకు, ఈ యొక్క వ్యక్తులకు సంబంధం లేకుండా ఉన్నట్లయితే వారి స్వార్థం వారిని ప్రభుని చేరనివ్వదు. ఇప్పటి వరకు ఈయన స్వార్థంతో తన గురించి ఆలోచన చేశాడు, పైగా తాను ఎవరికి బోధిస్తున్నాడో కూడా తెలియకుండా బోధిస్తున్నట్లుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయనకు వాక్యం తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుంది అనగానే
నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో పూజించు, ఆరాధించు. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు దేవుని గురించి ఆయనకు ఎటువంటి అవిశ్వాసం లేదు. తన గురించి తానుకు ఎటువంటి అవిశ్వాసం లేదు. కానీ పొరుగువారంటే ఏంటో తెలియకుండా ఈయన బోధన చేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు గురించి తెలుసు అనుకుంటాం మనం, అది తప్పు. ఎంత తెలుసుకున్నా కూడా మనకు తెలియందంటూ ఎంతో దాగి ఉంది. అందుకే పునీత అగస్టిన్ గారు అంటారు, ఇదిగో మన మనస్సు సముద్రంలో ఒక నీటి చుక్క లాంటిది. దేవుని యొక్క మనసు, తేజస్సు విశాలమైనటువంటి సముద్రం లాంటిది. ఆ సముద్రం గురించి నీటి బొట్టు తెలుసుకోవాలి అనుకోవటం ఎంత తప్పు. దేవుని గురించి నాకు అంతా తెలుసు అనటం కూడా అదే తప్పు. అందుకని ఈ యొక్క వ్యక్తిలో ముఖ్యంగా నాకు తెలుసు అనుకుంటున్నాడే కానీ ఏమీ తెలియకుండా తాను జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఎన్నో మొక్కలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందులో వెదురు చువ్వలు చూసినట్లయితే ఆ చువ్వ ఒక చువ్వతో ఒకటి లింకు పడి, సంబంధపడి, ఐక్యపడి, సఖ్యపడి ఎంత తుఫాను వచ్చినా అవి చెక్కు చెదరకుండా అలానే జీవిస్తూ ఉంటాయి. కానీ ఒంటరిగా ఉన్నటువంటి చెట్టు గాలికి విరిగిపోతూ ఉంటుంది. అలాగే మానవ జీవితం కూడా. మనం ఎవరినైనా దూరం చేసుకోవాలనుకుంటున్నా, ఎవరైనా మనల్ని చూసి దూరంగా ఉండాలనుకుంటున్నా చాలా ప్రమాదం. అందుకనే దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనందరినీ ఐక్యపరుస్తూ ఉంటున్నాడు, సఖ్యపరుస్తూ ఉంటూ ఉన్నాడు. కానీ నేటి సమాజంలో స్వార్థంతోనూ ఇంకా ఇతరులకు ఏమైనా సేవలు చేయాలి అంటే కొంచెం ఖర్చు అవుతుంది కదా అన్నటువంటి ఆలోచనలతో మనం చూస్తూ ఉన్నాం. ఆ లేవీయుడు, యాజకుడు, ఈ యొక్క వ్యక్తికి మనం సేవలు చేయాలి, డబ్బులు ఖర్చు అవుతాయి, సమయం వృధా అవుతుంది అన్నటువంటి ఆలోచన వారిలో ఉంది కాబట్టి వారు ఎటువంటి సహాయాన్ని చేయలేకపోయారు. కానీ మన యొక్క సమరయుడు మంచి మనసుతో తనకున్నటువంటి ద్రాక్షరసాన్ని, ఆ నూనెను, తైలాన్ని ఆయన మీద, గాయం మీద వేసి తన యొక్క వాహనం మీద కూర్చోబెట్టుకొని తన యొక్క ధనాన్ని ఆ యజమానునికి ఇచ్చి, ఇంకా కొరతగా ఉన్నట్లయితే నేను ఇస్తాను అన్నటువంటి వాగ్దానం చేసి, ఈ విధంగా ఎన్నో కష్టాలు ఉంటాయి కాబట్టి మనుషులు కష్టాలు పడటానికి, ఇతరుల గురించి ఎక్కువగా రిస్క్ తీసుకోవటానికి ఉత్సాహం చూపించటం లేదు. అందుచేతనే ఈ యొక్క పట్టణాల్లో కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 7వ వచనము, మమ్మెవరూ కూలికి పిలువలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. ప్రియులారా, పని కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు ఈ బిడ్డలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ జీవనాధారం కోసం పని చేసుకుందాం, ఎవరైనా పిలుస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ బిడ్డలను ఆదరించినటువంటి వారు కానీ, పలుకరించినటువంటి వారు కానీ, పనికి పిలుచుకున్నటువంటి వారు కానీ ఎవరూ లేరు. ఎందుకు అంటే ఈ సమాజానికి ఎవరు కావాలి? బాగా పనిచేసేవారు, బాగా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవారు. మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తి ఎంతో ధనం కలిగి, ఇదిగో ఎవరికన్నా కావాలా తీసుకోండి, ఉచితంగా నేను ఇస్తున్నాను అంటే ఎంతమంది తొందరపడేవాళ్ళు. ఆ ఆస్తి వారికి కావలసినవి ఇతని దగ్గర లేవు కాబట్టి తనను తృణీకరించటము,
కలిగి ఉంటే కావాలని ఆహ్వానించుకోవటము, ఇది మన మానవ సమాజం. అందుకని ప్రభువారు అంటున్నాడు, ఈ విధంగా తృణీకరించబడినటువంటి వ్యక్తులకు మీరు సేవలు అందించండి, వారిని పరామర్శించండి. మీరు నిత్య జీవితాన్ని పొందాలి అంటే ప్రభువారు మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వరకు వచనాలు మనం చదువుకుని ధ్యానం చేసుకుంటున్నట్లయితే, తండ్రి అయిన దేవుడు ఏ విధంగానైతే గొర్రెల కాపరి తన గొర్రెలను మేకలను వేరు చేయును, ఆ విధంగా మంచివారిని చెడ్డవారిని ప్రభువారు వేరు చేస్తారు. మంచివారితో అంటూ ఉన్నారు, ఇదిగో నేను దప్పిక కొన్నప్పుడు నీవు నాకు దప్పికని తీర్చావు, ఆకలి కొన్నప్పుడు ఆకలి తీర్చావు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాలను ఇచ్చావు, అనారోగ్యంతో ఉన్నప్పుడు పరామర్శించావు. ప్రభువా, మేమెప్పుడు ఇవన్నీ చేశాం? మేమెప్పుడు చేయలేదు దేవా అని అడుగుతుంటే, ఇదిగో ఈ చిన్నవారిలో ఏ అత్యల్పుడికైనా మీరు ఇవన్నీ చేసినట్లయితే అది నాకు చేసిన వారే అంటున్నాడు. అలాగే ఎడమవైపు ఉన్నటువంటి మేకల స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో అంటున్నాడు, నేను దప్పిక కొన్నప్పుడు నీవు నాకు దప్పిక తీర్చలేదు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వలేదు, అనారోగ్యంతో ఉన్నప్పుడు నీవు నన్ను పరామర్శించలేదు, కాబట్టి నీవు నరక కోపములో కాలిపో. ప్రభు, మేమెప్పుడు ఈ విధంగా చేయలేదు మీకు. ఇదిగో ఈ నా చిన్నవారిలో ఎవరు ఈ చిన్నవారు ప్రియులారా? సమాజంలో తిరస్కరించబడి ఎందుకు పనికిరారు అనుకుంటున్నటువంటి వ్యక్తులే. వారు పాపాత్ములు కావచ్చు, వారు జ్ఞానం లేనివారు కావచ్చు, ఆస్తిపాస్తులు లేనటువంటి వారు కావచ్చు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరైనా కానీ ఆ వ్యక్తుల వైపు చూసి జాలిపడి మన జీవితాలను మార్చుకొని మనం ఏ విధంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నామో అదే జీవితాన్ని వారికి పంచినట్లయితే వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. అంతేకాదు, ఆ దేవాది దేవుడు మరొక మాట అంటూ ఉన్నాడు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనంలో, దేవుడు ఇద్దరిద్దరి చొప్పున తన సువార్త పరిచర్యకు పంపించి ఉన్నాడు, ఒంటరిగా ఎవరిని పంపించటం లేదు. అంటే ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలిసిమెలిసి ఉండటం కోసం, రెండవది వారు చూసినటువంటి విషయాలను చేసినటువంటి కార్యాలను గూర్చి సాక్ష్యం ఇవ్వటం కోసం ఆ ప్రభు వారిని ఇద్దరిద్దరు చొప్పున పంపించి ఉన్నాడు. అంతేకాదు, మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుంటే, భూలోకములో మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందును నా తండ్రి వారికి అది వసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అని పలికెను. ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తూ తమ స్వార్థంతో తమ జీవితం బాగుంటే చాలు అనుకున్నటువంటి వ్యక్తులకు దేవుడు ఇస్తున్న సందేశం, ఒంటరిగా నీవు జీవించలేవు. అందుకే సఖ్యపడు, మాట్లాడు, ఎవరైతే ఆపదలో ఉన్నారో వారిని పరామర్శించు, నీ స్నేహితులుగా చేసుకో. వారి ద్వారా దేవుడు ఏ విధంగానైతే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క సమరయుణ్ణి మెచ్చుకున్నాడో, ఏ విధంగానైతే ఆ యొక్క స్థలంలో ప్రభు ఉంటున్నాడో, అదే దేవుడు ఈరోజు మనందరి మధ్య ఉంటాడు. ప్రియులారా, ప్రభు లేకుండా మనం ఏ కార్యం చేసినా కానీ అది శూన్యమే. అందుకే దేవుడు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు.
ఇదిగో మీరు కష్టమని భావిస్తూ ఉంటున్నారు కదా, ఇది ఏమాత్రము కష్టం కాదు అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కూడా కాదు. అంటే మనము మన తోటి వారిని ప్రేమించమని దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట కష్టం కాదు అంటున్నాడు. అందుకని ఇష్టంతో చేయమని. చూడండి, ఏ పనైనా చేయాలి అంటే కష్టంగా మనం అనుకుంటే అది కష్టంగానే ఉంటుంది. దానినే ఇష్టంగా మనం తీసుకుంటే ఎంత కష్టమైనా సులువుగా మనము చేయగలము. అందుకే వస్తున్న ప్రతి కష్టాన్ని, వస్తున్న ప్రతి శ్రమను, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో, బలహీనుని చేస్తుందో, ఆ పని చేయకుండా నిరాకరింపచేస్తుందో, తిరస్కరిస్తుందో, వాటన్నిటిని కూడా ఇష్టంగా భావించు. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటావు, బలపడుతూ ఉంటావు. దేవుడు నీతో ఉంటాడు కాబట్టి. దేవుడు ఈ యొక్క మంచి పనుల్లో, మంచి ఆలోచనలో ఉంటూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని నీవు నేను గ్రహించినట్లయితే ఒంటరిగా ఎప్పుడు కూడా మనం అనుకోం. నేను చేయలేను అన్నటువంటి ఆలోచన మనలోకి రాదు. ఎప్పుడైతే నేను 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 అన్నటువంటి ఆలోచనతో పోతామో మనం చేసే పని మీద నమ్మకము ఉండదు, ఫలితము ఉండదు, దేవుని యొక్క దీవెన ఉండదు. కాబట్టి మన తోటి వారిని ప్రేమిద్దాం. మన యొక్క ఆపదలో ఉన్నటువంటి వారిని చూసి చూడనట్టుగా వదిలేయకుండా వారికి కావలసిన పరిచర్యలు మనం చేద్దాం. అందుకని ఆ దేవాది దేవుణ్ణి మనందరి యొక్క కన్నులు తాకమని, మన నాలుకను తాకి తన యొక్క వాక్యాన్ని ప్రకటింప చేయడానికి కావలసిన శక్తిని దయచేయమని, మన హృదయాన్ని ప్రేమతో నింపమని ఆ దేవాది దేవుణ్ణి విశ్వాసంతో ఈ యొక్క భజన గీతం ఆలాపించుదాం. తాకుమునా కన్నులను యేసయ్యా యేసయ్యా నిన్ను నేనే చూడాలని, నిన్ను నేనే చూడాలని. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి, యేసయ్యా నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి, యేసయ్యా నిన్నే చూడాలి. మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా, మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా. నీది వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం శరణం క్రీస్తా శరణం, శరణం శరణం క్రీస్తా శరణం, శరణం శరణం క్రీస్తా శరణం, శరణం శరణం క్రీస్తా శరణం.
శరణం క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్యా నిన్నే స్తుతించాలి తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్యా నిన్నే స్తుతించాలి మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా నీదు వాక్యము ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు నీదు వాక్యము ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు శరణం శరణం క్రీస్తా శరణం 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 తాకుమునా హృదయమును నిన్నే ప్రేమించాలి యేసయ్యా నిన్నే ప్రేమించాలి తాకుమునా హృదయమును నిన్నే ప్రేమించాలి యేసయ్యా నిన్నే ప్రేమించాలి మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయా నీదు ప్రేమలో జీవింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు నీదు ప్రేమను ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు శరణం శరణం క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం క్రీస్తా శరణం ప్రియులారా మనకు కావలసినటువంటి అనుగ్రహాల కోసం ఆ దేవాది దేవుణ్ణి వేడుకొందాం. ప్రేమాన్వితుడవైన దేవా మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా అగ్రపీఠాధిపతి అంతోని వారలను తదితర పీఠాధిపతులను గురువులను మఠవాసులను సంఘ పెద్దలను దీవించండి.
వీరంతా మీ ప్రేమ మార్గములో పయనిస్తూ మా అందరినీ కూడా అదే ప్రేమ మార్గములో నడపటానికి కావలసిన జ్ఞానాన్ని శక్తిని వారికి దయచేయుమని మా తండ్రి అయిన యేసోపు ద్వారా మిమ్ము అర్థించుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కరుణా సాగరుడు అయిన ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారు పొరుగు వారిని నిండుగా ప్రేమించే సహృదయాన్ని, మంచి మనస్సును కలిగి మంచి సమరయుని వలె కష్టాలలో, బాధలలో, ఆపదలలో ఉన్న అభాగ్యులకు సేవలందించే మనస్సులను దయచేయమని మా తల్లి అయిన మరియాంబ ద్వారా మిమ్ము అర్థించుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రేమాన్వితుడవైన దేవా, ప్రపంచమంతట ఉన్న నాయకులను, మా భారతదేశ నాయకులను, తదితర అధికారులను ఆశీర్వదించండి. వారు ప్రజల అవసరాలకు తగినట్లు పాలన చేసే శక్తిని, యుక్తిని వారికి అందిస్తూ వీరంతా ప్రపంచ శాంతి కోసం, పర్యావరణ సంరక్షణ కోసం నిరంతరం పాటుపడేలా దీవించమని మా తండ్రి అయిన యేసోపు ద్వారా మిమ్ము అర్థించుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రేమాన్వితుడవైన క్రీస్తా, దివ్యవాణి దాతలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారికి కావలసిన ఆయురారోగ్యములను దయచేసి కుటుంబంలో శాంతి సమాధానాలతో వర్ధిల్లునట్లు వారి యొక్క తలంపులు నెరవేరులాగున ఎల్లప్పుడూ మీ కృపను వారికి తోడుగా ఉంచి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తులను దయచేసి ఎంతో మంది బిడ్డలు మీకు సహాయకులుగా చుండి మేమందరము కూడా మీ సువార్త వ్యాప్తి నిమిత్తమై పాల్గొని మంచి విశ్వాసులుగా ఉండ దీవించమని మా తండ్రి అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను అర్థించుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఆ దేవాది దేవుడు నేర్పిన పరలోక ప్రార్థనను మనందరం కూడా జపిస్తూ మన యొక్క తలంపులు అన్నీ కూడా ఆ దేవునికి సమర్పించుకుందాం. ఆ దేవుని దీవెనలు పొందుతాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి.
శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితీరి ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాపగారు తరంపు నెరవేరుట్లుగాను దీవాణి దాతలను గురువులను సిబ్బందిని అందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదింప చేయమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియు మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి.
అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా మా తల్లి, మాకై ప్రార్థించుమా. అమ్మా మా మరియ తల్లి, మాకై ప్రార్థించుమమ్మా. పరిశుద్ధాత్మ ప్రభావము చేత వరసుతుని మాకై ప్రసాదించితివి. లోక రక్షణకై మీ దివ్యసుతుని సిలువలో మాకై వసగితివి. రక్షణ మాతగా నిలచితివి. అమ్మా మా తల్లి, మాకై ప్రార్థించుమమ్మా. అమ్మా మా మరియ తల్లి, మాకై ప్రార్థించుమమ్మా.